అవుతుందా? ఓకే. నమస్తే. ఈరోజు మా చిట్టి తల్లికి ఫస్ట్ బతుకమ్మ. మా అమ్మ చిట్టి తల్లి కోసం వెండి బతుకమ్మ తెచ్చింది. ఇంకా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈరోజు చూసేయండి. స్టే ట్యూన్. తెలంగాణ అంటే ముందు మనకు గుర్తొచ్చేది బోనాలు, ఇంకా బతుకమ్మ. ప్రకృతిని పూజించే పండగ, పువ్వులనే దేవుడిగా మొక్కే పండగ అంటే మన బతుకమ్మ పండుగ. ఈరోజైతే మా చిట్టి తల్లికి ఫస్ట్ బతుకమ్మ అనమాట. తను పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు అసలు బతుకమ్మ చేసుకోలేదు. లాస్ట్ ఇయర్ బతుకమ్మ అప్పుడు మాకు అమ్మమ్మ చనిపోయి పండుగ లేకుండే. ఫస్ట్ బతుకమ్మకి ఇలా అమ్మ వాళ్ళు అంటే అమ్మమ్మ వాళ్ళు ఇవన్నీ తీసుకొని వచ్చేసి ఇంకా వీటన్నిటితో పాటు ఒక వెండి బతుకమ్మను కూడా చేయించుకొని తీసుకొని వస్తారు. ఈ మధ్య ఇది చాలా బాగా ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అని కాదు, ఎప్పటి నుంచో కూడా ఉంది ఈ ఆచారము. అయితే ఇవాళ మా చిట్టి తల్లికి బతుకమ్మ చేసి మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఈ వ్లాగ్లో మీకు తెలియజేయాలని చూస్తున్నాను. మా వాళ్ళు అయితే ఇంటి దగ్గర నుంచి మంచిగా పెరుగన్నము, బెల్లన్నము, ఇంకా పులిహోర అవి చేసుకొని వచ్చారు పిల్లల కోసం. అంటే బతుకమ్మ రోజు ఖచ్చితంగా ఇలా ఒక 3 రకాల పలహారం అయితే చేయాలని చెప్పేసి. ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ కోసం అయితే మా వారు చాలానే కష్టపడ్డారు. ఇంకొకటి ఏంటంటే ఈ బతుకమ్మతో పాటు పూలతో కూడా బతుకమ్మలు చేయాలి. మొత్తం 5 బతుకమ్మలు అవ్వాలి. ఎలా అంటే ఈ 3 బతుకమ్మలు, ఇంకా ఒక వెండి బతుకమ్మ, ఇంకొక ఇక్కడ చక్కగా బతుకమ్మ తాడుతున్నాయి మా చిట్టి తల్లి, అదనమాట. మొత్తం 5 బతుకమ్మలు, ఇంకా 5 రకాల పళ్ళు, పువ్వులు, మన స్థాయిని బట్టి ఇష్టం. 2 రకాలు, 3 రకాలు, 3 కానీ 5 కానీ పెడతారు. 3 రకాల పలహారాలు, ఇంకా అమ్మాయికి వాళ్ళ అమ్మకి బట్టలు, ఇవన్నీ తీసుకొచ్చేసారు మా వాళ్ళైతే. నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాము. ఏందమ్మా చూస్తున్నారు కదా, అన్నీ రెడీ చేసి మంచిగా కొందన బొమ్మలా రెడీ చేసి బతుకమ్మ పెట్టించుకో, కిరీటం పెట్టుకో అంటే వద్దు వద్దు వద్దు, అయిపోయింది ఆల్రెడీ అన్నది. ఫైనల్లీ ఏదోలాగా అయితే బతుకమ్మ ఎత్తేసుకుంది మా చిట్టి తల్లి. నిజం చెప్తున్నా, ఇంత చిన్న అకేషన్ అయినా సరే అందరం కలిస్తే అదొక హ్యాపీనెస్. అందులోనూ అమ్మాయికి అమ్మ వాళ్ళు వస్తే ఆ పండగ వాతావరణమే వేరే ఉంటుంది. ఇక్కడ మా అక్క పిల్లలకి, ఇంకా మా చిట్టి తల్లికి కూడా ముగ్గురికి 3 బతుకమ్మలు పెడదామని మేము తెగ ప్రయత్నం చేస్తున్నాము. కానీ అస్సలు వింటే కదా, ఏదోలాగా పెట్టేసి బతుకమ్మ అయితే స్టార్ట్ చేసేసినాం. ఆడ పూలు తీసి బతుకమ్మంటుండు. రే పూలు ఎందుకు ముట్టుకుంటున్నావురా? జరుగునా నువ్వు జరుగురా. మా బంగారు తల్లిని ఇలా పట్టులంగల్లో చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకీ మా ఇద్దరి కాంబో డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి చెప్పండి. మా అన్నయ్య మా చిట్టి తల్లితోని బతుకమ్మ ఆడిపిస్తుంటాడు చూడండి. మా అమ్మతో కలిసి కోడలు బతుకమ్మ ఆడితే ఆ ఫీలే వేరే ఉంది అసలు. ఏమంటారు? ఇంతకీ మీలో కూడా ఎవరైనా ఇలా ఫస్ట్ బతుకమ్మకి ఇలాంటి ప్రోగ్రామ్ చేశారా? చేస్తే ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. మా షైనీ పాప నిజం చెప్తున్నా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా ప్రతి చిన్న చిన్న సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. లైఫ్ ఉండేదే కొద్దిగా అండి.
అందుకే ప్రతి ఈవెంట్ని ఎంజాయ్ చేయాలి. నేనేమో బతుకమ్మ ఆడే మూడ్లో ఉంటే మా చిన్నేమో నాకు దున్నపోతులు పెట్టు అది పెట్టు ఇది పెట్టు అంటున్నాడు. మా చిట్టి తల్లి ఫోటో తీసుకొని ఎంత బాగా పోజు పెట్టేసిందో అన్న దగ్గర. ఇంకా బతుకమ్మ అయితే ఇలా కొద్దిసేపు ఆడేసి వర్షం వస్తుంది కదా, అందుకనే ఇంట్లోనే ఇలా వాటర్ పట్టేసి ఇంట్లోనే బతుకమ్మని అయితే నీళ్ళలో వదిలేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ బతుకమ్మ అయిపోయాక ఇక్కడ మా అక్క కొడుకు అంటే మా గున్ని నేను కూడా బతుకమ్మ వదులుతా అంటున్నాడు. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది హ్యాపీగా. మేము అందరం ఇలా ఒక సెల్ఫీ వీడియో తీసేసుకున్నాము. ఎవరెవరు ఇలా అయితే మేము మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఎవరైనా మనం హ్యాపీగా ఉన్నప్పుడు చూడలేని వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉన్నారంటే వీ ఓన్ ద లైఫ్ అనమాట. అంటే వాళ్ళకంటే మనం అంతో ఇంతో గొప్పగా ఉన్నాం కాబట్టి వాళ్ళు మనం చూసి ఓర్చలేరు అనుకోవచ్చు. సరే, అలాంటి వాళ్ళు ఉంటే మరి మనం ఏం చేయాలి? ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని వదిలేసి మన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి. ఏమంటారు? బాగా చెప్పాను కదా. ఎంజాయ్ చేస్తున్నాము. ఏదో కొద్దిసేపు అలా డ్యాన్సులు వేద్దామని ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ పిల్లలు అవ్వనిస్తారా? ఒక 2 నిమిషాలు అలా డ్యాన్స్ అయితే అయిపోయింది. ఇలా మేము ఎంజాయ్ చేస్తుంటే మా చిట్టి తల్లి మమ్మల్ని కాపీ చేద్దామని తెగ ట్రై చేస్తుంది. ఇంతకీ నాది ఇంకా మా చిట్టి తల్లిది కాంబో ఆఫ్ శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ట్విన్నింగ్ వేసుకున్నాం మేమిద్దరము. యాక్చువల్లీ ఈ హాఫ్ శారీ బర్త్డే చేస్తే మా చిట్టి తల్లికి మేమిద్దరం బర్త్డే రోజు వేసుకుందాం అనుకున్నాను, కానీ బర్త్డే చేయలేదు, ఏం చేయలేదు, అంటే గ్రాండ్గా చేయలేదు, ఇంట్లో వరకు చేసుకున్నాము. అందుకే ఆ రోజు అడ్రస్ చేసుకోలేదు. ఈరోజు అయితే ఇంట్లో ఉన్న మురిపాన్ని తీసేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.